హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. నేను చెప్పినటువంటి విషయాలను కొద్దిగా డీటెయిల్డ్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి భవిష్యత్ కార్యాచరణని, మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ని, ఫ్యూచర్ ప్రిపరేషన్ని మీరు కొనసాగించడానికి, నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న చెప్పినటువంటి విషయాల్లో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే మార్చిలోగా 2026 మార్చిలోగా 1 lakh జాబ్స్ ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. 2026 మార్చిలోగా 1 lakh జాబ్స్ అనేవి ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ ఏమో ప్లాన్ చేస్తుంది. ఇది ఫస్ట్ వన్. ఇమీడియట్గా 22,000 పోస్టులకు నోటిఫికేషన్స్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది నిన్న ప్రభుత్వం నుంచి క్యాబినెట్ నుంచి వచ్చినటువంటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత వచ్చినటువంటి మనకి సమాచారం. అయితే ఇందులో ఏమేమి నోటిఫికేషన్స్లో ఏ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, మరి ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక క్లియర్ కట్ ఎనాలిసిస్ మీకు ఇచ్చి మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఉండేటువంటి ఆపర్చునిటీస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు వాట్ నెక్స్ట్ అనే విషయం డిసైడ్ చేసుకోండి. ఇక్కడ ప్రధానంగా 1 lakh జాబ్స్ తీస్తామంటున్నారు. ఎప్పటిలోగా? 2026 మార్చిలోగా. ఇక్కడ 1 lakh అంటే ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి అంటే కొత్తగా మరో 1,00,000 జాబ్స్ అయితే కాదు. ఆల్రెడీ గవర్నమెంట్ 60,000 పోస్టులు ఫిలప్ చేశామని చెప్తున్నారు. మరి ఇంకా ఎక్స్ట్రా ఒక 40,000 వస్తాయి. ఎక్స్ట్రా ఎన్ని వస్తాయని చెప్పేసి అంటే ఇంకో 40,000 వస్తాయి. ఈ 40,000లో కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి. గ్రూప్ 1 ఒకటి ఉంది, అలాగే గ్రూప్ 2 ఒకటి ఉంది, అదేవిధంగా గ్రూప్ 3 ఉంది. ఇవి రిజల్ట్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి గ్రూప్ 1 కోర్టు కేసులో ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చేసి రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు మరికొన్ని కూడా రిజల్ట్ స్టేటస్లో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటితో సహానే వాళ్ళు 1 lakh ఉద్యోగాలకి మొత్తం ప్లాన్ చేశారు. ఇప్పుడు కొత్తగా 22,000 పోస్టులకి నోటిఫికేషన్స్కి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనే విషయాన్ని కనుక విద్యార్థులు ఒక్కసారిగా మీరు ఊహించుకున్నట్టయితే మీకు అంటే డౌట్స్ ఉంటాయి. మరి ఈ డౌట్స్ ప్రకారం మనం ఏంటి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఒక విషయం అయితే మీరు ఫిక్స్ అవ్వండి. మీకు సీరియస్గా మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, మా క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాన్ని మేము సంపాదించాలి అని చెప్పి మీరు స్థిరంగా డెసిషన్ తీసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ డ్యూరేషన్ అనేది 2025 జూలై 11th నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభిస్తే మీ టార్గెట్ 2026 మే 31 వరకు మీరు టార్గెట్ పెట్టుకోండి. 2025 జూలై 11th నుంచి స్టార్ట్ చేస్తే 2026 మే 31 వరకు కూడా మీరు కంప్లీట్గా అప్పటిదాకా ప్రిపరేషన్ మీరు టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు త్వరలో నోటిఫికేషన్స్ అనేటప్పటికి ఈ 22,000 పోస్టులు కూడా అవి ఎప్పటికి వస్తాయి, ఏ నోటిఫికేషన్స్ వస్తాయనే విషయాన్ని మనం ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్స్, ఎగ్జామినేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ త్వరలో అని చెప్పే మాట మనం విని అలసిపోయాం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మార్చిలోగా అని ఒక డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం మరో 2 months ఎక్స్టెండ్ చేసుకొని మన ప్రిపరేషన్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాసు, లో క్లాస్ ఫ్యామిలీస్కి చెందిన స్టూడెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఇతరత్ర ప్లేసెస్లో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కోసం ఇబ్బందులు పడుతూ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సీరియస్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునేటువంటి విద్యార్థులందరూ కూడా మీ పేరెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 1 year మాకు అవకాశం ఇవ్వండి. 2026 మే 31 వరకు మాకు అవకాశం ఇవ్వండి. మాకు ఉద్యోగ అవకాశం, మాకు అర్హతలు, మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అనేకమైనటువంటి ఆపర్చునిటీస్, అనేకమైన జాబ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఒక్క ఏడాది మాకు ప్రిపరేషన్కి అవకాశం ఇవ్వండి, మేము చదువుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ అనేవి మాకు సమకూర్చండి అని చెప్పి మీరు ముందుగా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఈ త్వరలోలు, అతి త్వరలోలు విని మీరు అలిసిపోయారు.
సో ప్రిపరేషన్లు కొనసాగించలేక సో ఇంట్లో సమాధానం ఎంతకాలం మీకు ఇంకా మేము పోషించాలనే దానికి సమాధానం చెప్పలేక మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో ఉన్న క్లారిటీ ఏంటంటే 2026 మార్చిలో కానీ వాళ్ళు చెప్పారు మరో 2 మంత్స్ ఎక్సెస్ మనం తీసుకొని సో మరి మనం దానికి ప్రిపరేషన్ ప్లాను మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనం సన్నద్ధం అవడానికి సిద్ధం కావాలి. సో ఒక సిస్టమేటిక్ ప్రిపరేషన్, సో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనే విషయాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా ప్రభుత్వ ఆలోచనలో ఉన్నదాని ప్రకారం ఈ 22,000లో ముందుగా రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి, మరి తర్వాత వచ్చేటువంటి అవకాశం నోటిఫికేషన్స్ అనే విషయాన్ని తీసుకున్నట్టయితే సో వీటిలో ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే జీపీఓ. సో గ్రామ పరిపాలన ఆఫీసరు, గతంలో దీన్ని విఆర్ఓ అనేవాళ్ళు. సో ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కూడా గతంలో వర్క్ చేసిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది అప్లికేషన్స్ 16th వరకు టైం ఉంది. గతంలో 3,400 మందిని సెలెక్ట్ చేశారు. మరి రేపు 16th వరకు ఎంతమంది అప్లై చేస్తారో చూడాలి. తర్వాత 27th రోజు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. అందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారో మంత్ ఎండింగ్ వరకు క్లారిటీ వస్తుంది. ఆ రిమైనింగ్ పోస్టులు ఈ 10,600లో వీళ్ళు ఆల్రెడీ 3,400 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. రిమైనింగ్ ఒక కొంతమంది మళ్ళీ సెకండ్ ఫేజ్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అప్పుడు ఈ రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రెడీగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి సిలబస్ ఏంటుంది అని చెప్పేసి అంటే గతంలో విఆర్ఓ సిలబస్ మరి ఇస్తారా, మరి ఏ విధంగా సిలబస్ అనేది ఇస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది. సో ఇది మ్యాక్సిమం ప్రస్తుతానికి 10+2 ఇంటర్మీడియట్ అర్హతతో మనకి వచ్చేటువంటి నోటిఫికేషన్ అంటున్నారు. యాక్చువల్గా దీని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఇవ్వచ్చు అనేటువంటి ప్రతిపాదన అనేది ప్రభుత్వం చేస్తుంది. ఎక్కువ మంది నిరుద్యోగ విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో. సో కాబట్టి ఎంత లేదన్నా లీస్ట్ ఇప్పుడు కొత్తగా మరో 1,500 మంది 2,000 మంది వచ్చినా కనీసం 5 నుంచి 6,000 పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది. సో ఇది ఒక నోటిఫికేషన్ ఎటువంటి అడ్డంకులు లేకుండా. అలాగే మరొక ముఖ్యమైన నోటిఫికేషన్ ఏదని చెప్పేసి అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్. సో మరొక ముఖ్యమైన నోటిఫికేషన్ ఏదని చెప్పేసి అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్. ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి కూడా సో ఎటువంటి అడ్డంకులు లేవు. నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎటువంటి అవాంతరాలు కానీ అడ్డంకులు కానీ ఏమీ లేవు. ఏ క్షణమైనా ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. సో కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ప్రధానంగా నోటిఫికేషన్ కూడా రావడానికి ఈ 22,000 పోస్టుల్లో ఇది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఎప్పుడైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే ఓన్లీ ఫైనాన్షియల్ క్లియరెన్సే, ఎన్ని పోస్టులు ఇస్తారు వీటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది మాత్రమే పెండింగ్ తప్ప రిమైనింగ్ పెండింగ్ అయితే దీనికి సంబంధించి ఏమీ లేదు. సో నెక్స్ట్ వన్ ఏది అని చెప్పేసి అంటే టీచర్స్ రిక్రూట్మెంట్. సో డిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంటు, డిఎస్సి అదేవిధంగా దీంతో పాటుగా మనకి గత 12 సంవత్సరాలుగా జరగనటువంటి మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. సో డిఎస్సి అదేవిధంగా మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి సిలబస్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. క్లియర్ సిలబస్ ఆల్రెడీ మనకి 2 ఫేజెస్లో జరుగుతుంది. మనకు తెలిసిందే ప్రిలిమ్స్ మెయిన్స్. ప్రిలిమ్స్ సిలబస్ మెయిన్స్ సిలబస్ మనకి రెడీగా మనకు ఆల్రెడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది కాబట్టి సో దీనిని బేస్ చేసుకొని మనకి క్లియర్గా మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్రెడీ సిలబస్ అనేది ఉంది కాబట్టి మనకి నోటిఫికేషన్ ఒక 2 months తర్వాత వచ్చినా 1 month తర్వాత వచ్చినా మనమైతే రెడీగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వాలతో విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. నోటిఫికేషన్లు టైంకి ఇవ్వడం లేదు, ఇచ్చిన తర్వాత పరీక్షకి టైం ఇవ్వడం లేదు. సో కాబట్టి మనం ముందుగానే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేటప్పటికే మనం ఆల్మోస్ట్ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకొని ఉండాలి. కాబట్టి సో ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో సిలబస్ పరంగా ఎటువంటి అవాంతరాలు ఎటువంటి అవరోధాలు లేవు. కాబట్టి దీన్ని ముందుగానే మనం రెడీ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సిందిగా మీకు విద్యార్థులందరూ కూడా చెప్తున్నాం. పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా సీరియస్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే జీపీఓ అనేటప్పటికి నోటిఫికేషన్ ముందుగా వస్తుందని అందరికీ తెలిసినప్పటికీ కూడా మరి ఏ సిలబస్ ఉంటుందనే విషయం మీద మనకి స్పష్టత లేకపోవడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. మరి మరొక ముఖ్యమైనది ఏదని చెప్పేసి అంటే టీచర్ రిక్రూట్మెంట్. సో టీచర్ రిక్రూట్మెంట్లో కూడా మనకి సుమారుగా 5,000 నుంచి
6,000 పోస్టులతో సో డిఎస్సి టెట్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 22,000లో భారీగా ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఉపాధ్యాయులు, అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా జీపీఓలు, ఈ 3 మాత్రమే ఎక్కువ స్థాయిలో పోస్టులు అనేవి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి 5 నుంచి 6,000 పోస్టులతో డిఎస్సి, గతంలో కూడా మనకి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు సో 5,000-6,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి 5,000 నుంచి 6,000 వరకు 5,000 నుంచి 6,000 వరకు రిక్రూట్మెంట్ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మరి మోడల్ స్కూల్స్ కూడా సుమారుగా ప్రస్తుతం ఉన్న వేకెన్సీస్ వరకు అయితే 1,500 పోస్టుల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. దీని మీద కొద్దిగా కోర్టు ఇష్యూ ఉంది, అది కూడా త్వరలోనే క్లియర్ అయిపోతుంది. అయిపోతే ఈ నోటిఫికేషన్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి సో ఇక్కడ ప్రధానంగా మనకి రావడానికి రెడీగా ఉన్న నోటిఫికేషన్స్. ఇక్కడ ఒక విషయాన్ని చూడండి ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి కూడా సిలబస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. సో ఆల్రెడీ గతంలో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మనకు ఉంటుంది. కొత్తగా ఎప్పటికప్పుడు డిఎస్సిలో సిలబస్లు మార్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ గతంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ మార్చారు, రిమైనింగ్ సిలబస్లన్నీ కూడా సేమ్ అవే ఉంటాయి. మరి మోడల్ స్కూల్స్ కూడా సో సేమ్ డిఎస్సి ప్యాటర్న్ ఏదైతే ఉందో మోడల్ స్కూల్స్ కూడా సేమ్ ప్యాటర్నే ఉంటుంది. డిఎస్సి ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్నే. సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్నే మోడల్ స్కూల్స్ కూడా టీజీటీ పీజీటీ వరకు మనకి అదే ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి సో అదే సిలబస్తో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి గ్రూప్స్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇవి కాకపోతే ఆలస్యం అవుతుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, సో గ్రూప్ 3 ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా కొద్దిగా లేట్ అవుతాయి. ఎందుకంటే కోర్టులో గ్రూప్ 1 కేసు ఉంది, అది క్లియర్ అవ్వాలి. సో గ్రూప్ 1 పోస్టులు ఇవ్వాలి, తర్వాత గ్రూప్ 2 పోస్టులు ఇవ్వాలి, తర్వాత గ్రూప్ 3 పోస్టులు ఇవ్వాలి. ఈ రిక్రూట్మెంట్ జరిగేటప్పటికి దాదాపుగా ఈ సంవత్సరం గడిచిపోతుంది. సో మేబీ వీటి యొక్క నోటిఫికేషన్స్ అనేవి సో వాళ్ళు అనుకున్న టార్గెట్లోగా నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు. అంటే 2026 మార్చిలోగా నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వచ్చు. సో కాబట్టి పరీక్షలన్నీ జరిగేటప్పటికి అవి టైం పడుతుంది. సో ఇలా మనకి ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రకటన అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఎప్పటి నుంచి ప్రారంభిస్తే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ ఏవి లేవు కాబట్టి మరి ఎవరి క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం సన్నాహక దశ ప్రారంభించింది, ప్రిపరేషన్ స్టేజ్ మనం రెడీ చేసింది. మరి నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు కొంత టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి ఈ 2 విభాగాలకి సంబంధించి సో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ 2 సెక్టార్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి ప్రధానంగా జనరల్ స్టడీస్, అలాగే సెకండ్ వన్ అర్థమెటిక్, అలాగే రీజనింగ్, అలాగే మ్యాథ్స్. సో ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ప్రధానంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సబ్జెక్ట్స్. సో జనరల్ స్టడీసు అలాగే అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కనుక మీరు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఆల్రెడీ జనరల్ స్టడీస్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, సో జనరల్ స్టడీస్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే సో ఇక్కడ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ పరంగా మీకు ప్రధానంగా చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ సాధారణంగా కరెంట్ అఫైర్స్ అనేటప్పటికీ ఎప్పటి నుంచి చదవాలి, ఎన్నాళ్ళ నుంచి చదవాలి అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు మీరు అనవసరంగా హడావిడి పడకుండా ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి దీనికి జస్ట్ 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేయండి. అంటే 2025 జూన్ నుంచి, సో 2025 జూన్ నుంచి మీరు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో మనం ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో 2025 జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ మీకు మంత్ వైజ్గా పార్ట్స్ రూపం
రూపంలో అందిస్తాం. సో ఈ జూలై మొత్తం అంతా కూడా జూన్ కరెంట్ అఫైర్స్ పాయింట్ టు పాయింట్ మీకు అందించడం జరుగుతుంది. సో మరి మన ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో మేము ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ విని నోట్స్ రాసుకోండి చాలు, అది ప్రిపేర్ అవ్వండి. సో మీకు త్వరలోనే సో 14th నుంచి కూడా మీకు 15th నుంచి జూలై 15th నుంచి కూడా మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో జూన్ 2025 జూన్ కరెంట్ అఫైర్స్ నుంచి మన ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి 2025 జూలై 15 నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ 16 నుంచి రెగ్యులర్గా మీకు అప్డేట్ అవుతాయి. సో కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ పరంగా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చాలా కాలం తర్వాత వస్తున్న నోటిఫికేషన్స్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేసాం. వాళ్ళకి అత్యధిక స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది. సో ఎటువంటి కోర్సు కూడా లేదు, ఓన్లీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు విద్యార్థులకి బైలింగ్వల్లో కరెంట్ అఫైర్స్ అనేవి మీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా క్లాసెస్ విని రెగ్యులర్గా నోట్స్ రాసుకోండి చాలు. ఎందుకంటే మీరు ఈ బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి నోట్స్ రాయడం కష్టం కాబట్టి ఇవన్నీ కలెక్ట్ చేసి మేము మీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఒక సిస్టమేటిక్గా ఒక మంత్లో నెక్స్ట్ మంత్ కంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో జూన్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవ్వాలి, ఆగస్టులో జూలై కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవ్వాలి. అలా మీరు సీక్వెన్షియల్ ఆర్డర్లో, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎంత బాగా వింటే మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మీరు నోట్స్ రాసుకోండి, సొంతంగా క్లాస్ విని ఓన్గా నోట్స్ రాసుకోండి. ఆ ఓన్ నోట్స్తో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే హిస్టరీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 1 అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కావాల్సింది హిస్టరీ, పర్టికులర్గా ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ మనకి యాన్షియంట్, మిడివల్, మోడర్న్. ఇండియన్ హిస్టరీ యాన్షియంట్, మిడివల్, మోడర్న్. సో వీటికి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం, సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం ఈ మంత్ ఎండింగ్ వరకు కోర్స్ అనేది లాంచ్ చేయబడుతుంది, ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియము. ఇండియన్ హిస్టరీ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే, సెపరేట్ కోర్స్ అనేది. అలాగే మన తెలంగాణ విద్యార్థుల కోసం, సో తెలంగాణ ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్టయితే తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో మనం రాసేటటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తెలంగాణ స్టేట్లో మనం రాసేటటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా తప్పనిసరిగా రావాల్సిన కాన్సెప్ట్ ఇది. తెలంగాణ హిస్టరీ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా మెయిన్గా ఈ సెక్టార్లో, సో ఇవి ఈ జనరల్ స్టడీస్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, జీపీఓ, ఎస్ఐ కానిస్టేబుల్, వీటికి సంబంధించి ప్రధానంగా మనకి రావాల్సినటువంటి టాపిక్స్ ఏవి అని చెప్పేసి అంటే సో ఇవి ఖచ్చితంగా మనకు రావాలి. వీటిలో జనరల్ స్టడీస్లో పాటుగా మనకి ఏంటంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చరు, తెలంగాణ మూమెంటు. సో వీటన్నిటినీ కూడా మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి ఒక కోర్స్ అనేది ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం డెవలప్ చేయడం జరిగింది. సో ఆ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు ఆ కోర్సులోని మొత్తం వీడియోస్ అన్నీ కూడా క్లాసెస్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ 50% సిలబస్ కంప్లీట్ అయింది, రిమైనింగ్ సిలబస్ కూడా త్వరలోనే మీకు కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ ప్రధానంగా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో స్టూడెంట్స్ అందరూ కూడా పర్చేజ్ చేసుకోండి. సో స్టూడెంట్స్ కన్వీనియన్స్ కోసం ఈ రెండిటికి కాంబో కోర్స్ కూడా ఉంది. ఇండియన్ హిస్టరీ లాంచ్ చేసేటప్పుడు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ ఇదంతా కూడా ఒక కాంబో కోర్స్ కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి సో ఎక్స్క్లూజివ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం సో ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్ని తెలుస్తాయి. సో ఇవి జనరల్ స్టడీస్ పర్పస్లో. కరెంట్ అఫైర్స్ ఏమో మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ యాప్లో మన కోర్స్ ఉంటుంది ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ మనకేమో ప్రధానంగా ఒక కోర్స్ అనేది మనకు లాంచ్ చేయబోతున్నాం. ఇవి కాకుండా జనరల్ స్టడీస్లో మనం చదవాల్సిన కాన్సెప్ట్స్ ఏవి అని చెప్పేసి అంటే పాలిటీ, ఇండియన్ పాలిటీ, ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ,
అలాగే ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అలాగే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అలాగే ఇంగ్లీష్. సో ఇవి మనం జనరల్గా చదవాల్సిన సబ్జెక్ట్స్. సో వీటిని కొద్దిగా డెప్త్ లెవెల్లో, హై లెవెల్లో మనం చదువుకున్నట్టయితే ఏ ఎగ్జామ్కైనా మనం 50% సిలబస్ రెడీగా ఉన్నట్టే. సో జీపీఓ, అదేవిధంగా గ్రూప్స్, అదేవిధంగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్స్, వీటన్నిటికీ సంబంధించి ఇవి ప్రధానంగా మనం చదువుకున్నట్టయితే సో 50% సిలబస్ మనం కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి టీచర్ రిక్రూట్మెంట్. సో టీచర్ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి మనకి ప్రధానంగా సో డిఎస్సి అండ్ మోడల్ స్కూల్స్, టీచర్ రిక్రూట్మెంట్కి వచ్చే ప్రధానంగా డిఎస్సి అండ్ మోడల్ స్కూల్స్ అని చెప్పేసి చెప్తాం. ఈ డిఎస్సి అండ్ మోడల్ స్కూల్స్లో మనకి సిలబస్ అనేది ప్రధానంగా మనకి తీసుకున్నట్లయితే పర్స్పెక్టివ్స్, జనరల్ నాలెడ్జ్, ట్రై మెథడ్స్, కంటెంట్, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రధానంగా అందరూ డిఫికల్టీగా ఫీల్ అయ్యే ఏరియాను మనం బాగా చదవాలి. ఇందులో మెయిన్గా మనం తీసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ చాలామంది నెగ్లెక్ట్ చేసేది, ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడేది కూడా జనరల్ నాలెడ్జ్. సో ఇక్కడ డిఎస్సి రిక్రూట్మెంట్లో కానీ తీసుకున్నా, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ వీట్స్లో మనం తీసుకున్నా సరే ఈ స్టాక్ జీకే పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం స్టాక్ జీకే కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్లో, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకు ప్రత్యేకంగా జీకే కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో వీటిని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటారు. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో పిఐఈ. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈ కోర్స్ కూడా మనకి ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్లో చాలా పాపులర్ కోర్సు. 2024 డిఎస్సిలో మంచి ఫలితాలు సాధించింది. ఇప్పుడు 2025 ఏపీ డిఎస్సిలో కూడా మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో వీటితో పాటుగా పెడగాగిస్, దాన్ని మనం మెథడాలజీ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఆల్రెడీ మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మ్యాథ్స్ పెడగాగి కోర్స్ రెడీగా ఉంది. మరి త్వరలోనే బయోసైన్స్, అలాగే ఫిజికల్ సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్స్, వీటికి సంబంధించి సో ఆగస్టు 1 నాటికి జూలై 29న జూలై 29న ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో చాలా కొత్త కోర్సెస్ అనేవి చాలా లాంచ్ కాబోతున్నాయి. జూలై 29న ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో కొత్త కోర్సెస్ లాంచ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే జూలై 29 నుంచి పిఐఈ కోర్సులో ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న స్టూడెంట్స్కి, త్వరలో పర్చేజ్ చేసుకోబోయే స్టూడెంట్స్కి కూడా అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్, అంటే డిఎస్సి జరిగేంత వరకు కూడా టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. ఈ టెస్ట్ సిరీస్ కోర్సులో పార్ట్గా ఉంటుంది, సెపరేట్ కోర్సుగా కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి ఈ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు ఆల్రెడీ ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి కూల్గా రోజుకి ఎన్ని గంటలను టార్గెట్ పెట్టుకొని ముందు జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్, అంటే ఇక్కడ 2 రకాలుగా డివైడ్ అవుతారు, టీచర్ ఆస్పిరెంట్స్, అదర్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే టీచర్ ఆస్పిరెంట్స్ అదర్ సబ్జెక్ట్స్తో కూడా మీరు ముందుగానే, ఎందుకంటే డిఎస్సి రావడానికి టైం ఉంది కాబట్టి సో ఈ జనరల్ నాలెడ్జ్, ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ కూడా మీరు చదువుకున్నట్లయితే ఏ నోటిఫికేషన్ ముందు వస్తే వాటికి రెడీగా మనం ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తాం. కాబట్టి సో వీటికి రెడీగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో గవర్నమెంట్ ఆల్రెడీ ఒక చిన్న సన్నాహక ప్రక్రియ మొదలుపెట్టింది కాబట్టి మనం ఒక టార్గెట్ డెడ్ లైన్ పెట్టుకొని అప్పటి వరకు కూడా కూల్గా ఇదే అవకాశం ఉంది. తర్వాత మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అని చెప్పేసి అంటే మరో ముఖ్యమైన అప్డేట్ మనం తీసుకున్నట్టయితే త్వరలోనే మనకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, అలాగే డైట్ లెక్చరర్స్, ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంటు, డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. సో ఈ 2 నోటిఫికేషన్స్కి కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో లైవ్ క్లాసెస్ అనేవి ప్లాన్ చేస్తున్నాం. సో నోటిఫికేషన్ రాగానే సిలబస్ను బేస్ చేసుకొని ఎవ్రీడే లైవ్ సెషన్స్ అనేవి, ఓన్లీ లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు లాంచ్ చేయబోతున్నాం. సో అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో దీన్ని లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఒక ఏడాది కాలం పాటు మీరు కేటాయించుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి మీ కలను నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.